అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. తమకు నిరసన తెలిపే హక్కుందన్నారు. తమ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేశారని కామెంట్ చేశారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు శాసనసభలో మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము అన్యాయమని చెప్పి వాయిదా తీర్మానం ఇచ్చి వాయిదా తీర్మానం మీద చర్చకు చేయాలా, మా వాణి వినిపించే విధంగా మాకు అవకాశం ఇవ్వాలంటే ఈ ప్రభుత్వము మమ్మల్ని అరెస్ట్ చేసి బయటికి పంపించింది. ఖచ్చితంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఖచ్చితంగా స్పందిస్తారు. టీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోవాలి. మరి అప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ ప్రజాస్వామ్యం ఆధారంగానైతే మీరోజు గద్దె మీద కూర్చున్నారో ఆ ప్రజాస్వామ్య పునాదుల మీద కూర్చున్నటువంటి మీరు ఆ ప్రజాస్వామ్యాన్ని 10 కిలోమీటర్ల లోతు తొక్కాలనుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ నియంత్రిత వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎక్కడ హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో ఈ నిరసన వ్యక్తం చేయడానికి వీలేదని చెప్పడంతో మా పార్టీ యువజన విభాగము చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే దాన్ని ఇవాళ మీరు పోలీసు బలగాలతో నిర్బంధించి అరెస్టులు మీరు ఈరోజు పాలన కొనసాగిస్తామంటే తెలంగాణ సమాజం ఏ మాత్రం కూడా దీన్ని జీర్ణించుకోదని ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వేదికల్లో కూడా ప్రశ్నించడానికి శాసనసభ్యులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే మా మెడలు బట్టి బయటి గెంటివేయడం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద, పత్రికల మీద ఏమాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నదో ఈ తేట తెల్లమవుతున్నది. ప్రజలు, తెలంగాణ సమాజము ఏమాత్రం కూడా సహించాలని ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ నియంతృత్వ విధానాలను ఆ రకంగా ప్రజాస్వామ్య వాదనను కూడా ఒకటిగా చేస్తామని, రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకొని తీర్తామని చెప్పి కూడా మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం.